సాధారణంగా దొంగ బాబాలు గాల్లో చేతులు తిప్పుతూ బూడిద సృష్టిస్తారు. కానీ సంపద సృష్టిస్తానని చెప్పి గాల్లో చేతులు తిప్పకుండానే బూడిద సృష్టిస్తే అతడిని ఏమనాలి? చంద్రం బాబా అనాలి. లేకపోతే మరేంటి సార్? 2 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో 3,63,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారంటే చివరకు మనకు మిగిలేది బూడిద కాక మరేంటి? 2 ఏళ్లలోనే ఒక్కో కుటుంబం నెత్తిన 2,27,000 రూపాయల అప్పుల గుదిబండ వేశారంటే చివరకు మనకు మిగిలేది బూడిద కాక మరేంటి? 12,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలను పారిపోయేలా చేశారంటే చివరకు మనకు మిగిలేది బూడిద కాక మరేంటి? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల కోట్ల ఉద్యోగాలని గాలి మాటలు చెప్పి 2 ఏళ్లలోనే 4,520 ఎంఎస్ఎంఈలు మూతపడేలా చేశారంటే చివరకు మనకు మిగిలేది బూడిద కాక మరేంటి? 2 ఏళ్లలోనే జిఎస్డిపి నిష్పత్తి దారుణంగా పడిపోయేలా చేశారంటే చివరకు మనకు మిగిలేది బూడిద కాక మరేంటి? చంద్రబాబు అసమర్థ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతున్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో మళ్ళీ అవే గాలి ప్రచారాలు చేస్తున్నారు. ఆఖరికి పోలవరంలో తన అవినీతి, తప్పుడు నిర్ణయాలు, అసమర్థత అన్నీ తీసుకొచ్చి గత జగన్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరంపై బూడిద పార్టీ అధినేత ఏమన్నారు, దానికి గతంలో జగన్ గారు ఇచ్చిన కౌంటర్ ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదు, కాఫర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు, ఎలా కట్టాలో తెలియదు, ఏది ముందు కట్టాలో తెలియదు. అయినా బూడిద పార్టీ అధినేత ఇప్పటికే ఈ 2 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన, జగన్ గారి పైన నిందలు వేస్తూనే ఉంటారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందంటే కారణం బూడిద పార్టీ అధినేతని ప్రపంచం మొత్తానికి తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అదే మాట మాట్లాడతారు. పైగా అప్పుల గురించి కూడా మాట్లాడారు ఈరోజు బూడిద పార్టీ అధినేత. ఏం మాట్లాడారు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 3,20,000 కోట్లు, 3,30,000 కోట్ల వరకు అప్పులు చేస్తే దాన్ని చూపిస్తూ దాన్ని 9 లక్షల కోట్లని, రామోజీరావు ఇప్పుడు ఆత్మగా మారిపోయినారు కదా పాపము, ప్రేతాత్మ గతంలో ఏం రాసింది 14 లక్షల కోట్ల అప్పులని, జగన్మోహన్ రెడ్డి గారు రుణకంఠుడని, ఇలా రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు కదా. మా చంద్రబాబు నాయుడు గారు బూడిద పార్టీ అధినేత ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని బూడిదలో ముంచేశారని చెప్పడానికి కొన్ని చూపిస్తాను సార్ నేను. ఒక్కసారి చూడండి. కేవలం 24 నెలలు అంటే 2 ఏళ్లలో బూడిద పార్టీ అధినేతకు అధికారం అప్పగిస్తే ఆయన చేసినటువంటి అప్పులు ఇది సార్. ఈ రాష్ట్రానికి బూడిద కాక ఇంకేం మిగులుతుంది? 24 నెలలు అంటే 2 ఏళ్ళు. బడ్జెట్ అప్పులు 2,02,615 కోట్లు. అమరావతి పేరుతో సెపరేట్ అప్ ఇది. దేశంలో ఏ రాష్ట్రానికి ఉండదు, ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే మన బూడిద పార్టీ అధినేత గారు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. 47,387 కోట్లు. కార్పొరేషన్ అప్పులు 1,13,404 కోట్లు. మొత్తం అప్పులు 3,63,406 కోట్లు. ఇక బూడిదగాకి ఇంకేం మిగులుతుంది రాష్ట్రానికి? నెక్స్ట్ ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఒకసారి చూడండి సార్. 24 నెలల్లో బూడిద పార్టీ అధినేత గారు అవకాశం ఇస్తే చేసినటువంటి అప్పు, సంపద సృష్టిస్తానని 3,63,406 కోట్లు. నెలకు బూడిద పార్టీ అధికారంలోకి వచ్చాక నెలకు చేస్తున్నటువంటి అప్పు 15,141 కోట్లు సార్. ఒక రోజుకు చేస్తున్న అప్పు 497 కోట్లు సార్. ఒక గంటకు చేస్తున్నటువంటి అప్పు 20 కోట్లు సార్. ఒక నిమిషానికి చేస్తున్నటువంటి అప్పు 34 లక్షలు సార్. ఒక నిమిషం గడవాలంటే ఈ రాష్ట్రానికి 34 లక్షల రూపాయలు అప్పు చేయాలి. అంత దౌర్భాగ్యపు పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఇంకా ఉన్నాయి చాలా. ఒక్కో కుటుంబం పైన ఈ 2 ఏళ్ల కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మన మోపినటువంటి భారం ఒకసారి చూడండి. 3,63,406 కోట్ల రూపాయలు అప్పు. రాష్ట్రంలో మొత్తం ఉన్న కుటుంబాలు 1,60,00,000. ఒక్కో కుటుంబంపై సగటు అప్పు 2,27,129 రూపాయలు సార్. 2,27,000 రూపాయలు ఒక్కో కుటుంబం పైన ఈ 2 ఏళ్ల కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబం నెత్తిన మోపినటువంటి అప్పు. ఇక ఆ కుటుంబానికి మిగిలేది బూడిదగాక ఇంకేం మిగులుతుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు ఎంత అన్న దానిపైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే రామోజీరావు గారు, పురంధేశ్వరి గారు, ఇక ప్రపంచ ఆర్థికవేత్త చాలామంది ఉంటారు మన టీడీపీకి సంబంధించి, యనమల రామకృష్ణుడు గారు, వీళ్ళందరూ చెప్పినటువంటి మాట 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి.
అని అబద్ధం చెప్పారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి అప్పులన్నీ తీసుకొచ్చి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన అప్పులన్నీ తీసుకొచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ తీసుకొచ్చి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకొచ్చినటువంటి అప్పులన్నింటినీ తీసుకొచ్చి, ఆ తర్వాత చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలనలో చేసిన అప్పులన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దారు చంద్రబాబు నాయుడు గారు. కానీ నిజానికి ఎంత అప్పు చేశారయ్యా అంటే, అసెంబ్లీ సాక్షిగా అవే నాలుకలు ఏం చెప్పాయో ఒకసారి చూపించండి సార్. పచ్చ నాలుకలే, నిజం ఒప్పుకోవాలి, అసెంబ్లీలో అబద్ధం చెప్పకూడదు కదా, రికార్డెడ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి సార్ ఒకసారి, మీకు మార్క్ చేసిన నెంబర్ కనిపిస్తోందా? 3,32,671 కోట్లు. కేవలం 3,32,671 కోట్లు అప్పు చేస్తే 14 లక్షల కోట్లు అప్పులని చెప్పారు. ఇక్కడ రాశారు నీట్గా, వాళ్ళ ప్రభుత్వంలోనే అసెంబ్లీలో ఇచ్చింది. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఈవెన్ ఇఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, ద ఇన్క్రీజ్ ఈజ్ టు బి ట్యూన్ 3,32,671 కోట్లని వాళ్ళే రాశారు క్లియర్గా. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారట. మరి ఎల్లోగా ఉందా, వైట్గా ఉందా చర్చిద్దాం.